దీస్ మెనీ ఇయర్స్ ఇన్ సినిమా ఎక్కడికి వెళ్ళదు. మంచి సినిమా క్రెడిట్ అన్నది ఎక్కడికి వెళ్ళదు. ఇట్ విల్ నెవర్ గో వేస్ట్. అలా చాలాసార్లు చాలా మంచి సినిమా చేసామండి, వేస్ట్ అయిపోయింది అని అది అనుకుంటారు కదా. ఎప్పటికీ వేస్ట్ అవ్వని ఏదైనా ఉందంటే అది మంచి సినిమా అనమాట. అదేనా, అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది ఇలాగో ఇంకోలాగనో ఎలాగోలా మీకు రావాల్సిందంతా అప్పచెప్పేస్తుంది. ఈ రోజు ఇవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రిలీజ్ అయిన రోజు 3-4 ఏళ్ళ తర్వాత ఈ రోజు కంటే కూడా 4 రేట్లు మాట్లాడుకునేలా చేస్తుంది ఆ సినిమా. అదేనా, చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భీమ్లీ కబడ్డీ జట్టు, పిల్ల జమీందారు రిలీజ్ అయినప్పుడు ఈ రోజుకి కూడా నేను ఎక్కడికైనా వెళ్తే పిల్ల జమీందారు ఈ రోజు ఎవరైనా వింటే పిల్ల జమీందారు 100 కోట్లు కలెక్ట్ చేసింది అనుకుంటారు. అదేనా, పెద్ద హిట్, నాని కెరీర్లోనే పెద్ద హిట్ అని అనుకుంటారు. కాదురా బాబు, so it's what you win already when you make a good film. Everything else will come in different directions and different times. It doesn't matter. So we already know మంచి సినిమా చేస్తాను సంగతి, దానికి మించిన కిక్ ఇంకోటి లేదు. అండ్ నా క్రోటు విషయంలో ఐ ఫీల్ ఇప్పుడు వాల్ పోస్టర్ అంటే మంచి ఫిల్మ్స్ తీస్తుంది అన్న ఒక పేరు వచ్చింది కదా. వాల్ పోస్టర్ కోట్ లాంటి సినిమాలు ఆ పేరు ఇస్తున్నాయి వాల్ పోస్టర్కి. అదేనా, వాల్ పోస్టర్ పేరుతో కోట్ రావటం కాదు. బికాజ్ కోట్ నౌ టుమారో ఆఫ్టర్ 14th కోట్ విల్ యాడ్ దట్ వాల్యూ టు వాల్ పోస్టర్. దట్ కరెక్ట్. నాకు ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఒక చిన్న భయం స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే ప్రతిసారి ఎక్కడ డెలివరీ చేయండి రా బాబు కోట్ లాంటి సినిమాలు. ఎవ్రీ టైం ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి దొరికితే రావు కదా. కానీ ఇప్పుడు భయం ఏమేస్తుందంటే, ఇప్పుడు ప్రతిసారి బెంచ్ మార్క్ ఇలా పెరుగుతూ పోయింది అనుకో, ఇంకా నేను 2 సంవత్సరాలకు ఒక సినిమా తీయాల్సి వస్తుంది. అర్థమైందా. అండ్ దెన్ ఇట్స్ యాక్చువల్లీ ఎ ఛాలెంజ్ ఫర్ మీ టు ఫైండ్ సచ్ న్యూ స్టోరీస్, సచ్ అమేజింగ్ స్టోరీస్ which will add value, which will help me be consistent as a producer, and it's a very difficult thing. Yeah, నా కరెక్ట్ టైంలో దొరికావు లక్కీగా నువ్వు. సో ప్రతిసారి అలా దొరకాలిగా. నేను ఇలా ఫ్రంట్ రోలో ఉన్న డైరెక్టర్లు, నేను అందరం జగదీష్ ఇలా ఫోన్ దిగానే అందరు ఇలా ఓకే ఓకే టైం పడుతుంది అనుకుంటా. అది కాదు, టైం పడుతుందని మేము అనుకుంటే పర్లా, అది దానివల్ల డేంజర్ లేదు. చాలా టైం పడుతుంది నేను టైం అని అన్నాడు. ఓకే సరే దెన్ ఓకే దట్ ఈస్ ఓవర్. ఐ వాజ్ థింకింగ్ వీళ్ళందరూ ఏమైనా వెళ్ళాలా, సరే ఇలా నేను మెసేజ్ పెట్టుకుని వచ్చాను అందరూ. సరే అగే బట్ ఇట్ ఇస్ ఫస్ట్ ఫిల్మ్, స్పెషల్ ఇమోషన్, గో హెడ్ అని నేను కూడా చాలా ప్రౌడ్గా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ అసిస్టెంట్ డైరెక్టర్లు అమ్మ బాబాయ్ అందరు. దెన్ ఒక్కొక్కరికి మైక్ ఇచ్చాడు కదా, మైక్ ఇస్తే నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు నన్ను స్టేజ్ మీద కూడా పిలవలేదు డైరెక్టర్లు. అయితే సరే యాక్చువల్లీ వెరీ స్వీట్, అందరు మాట్లాడకుండా, బట్ అందరూ బాగా స్పీచ్ ఫాస్ట్గా క్యూట్గా ర్యాప్ చేశారు. ఎందుకో మర్చిపోయా ఈ లిస్ట్ సంగతి. అదేనా నువ్వు ఇది ఆల్రెడీ, ఎందుకంటే కొంత డిస్కషన్ అయినాక అసిస్టెంట్ డైరెక్టర్తో ఒకరి తర్వాత స్పీచ్లు ఇవన్నీ ఫినిష్ అయ్యే టైంకి ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ జగదీష్ తర్వాత దర్శి ఎవరో మాట్లాడతారు కదా అని అనుకుంటున్నా. సరే మీరు దిగండి అని మళ్ళీ వచ్చి ఇంకా చాలా సేపు పడుతుంది, మీరు ప్రిపేర్డ్గా ఉండండి అంటే, ఓ మళ్ళీ స్టార్ట్ అయింది ఇది. సరే ఓకే రెడీ. So that is what happened. But the thing is, నువ్వు ఇచ్చిన వార్నింగ్ వల్ల భయపడ్డావే తప్పితే నీ స్పీచ్ వల్ల భయపడలా. నీ స్పీచ్ వాజ్ వెరీ ఆనెస్ట్. అదే నువ్వు మాట్లాడటం మొదలెట్టినప్పుడల్లా ఫ్లోలో వెళ్ళిపోయావు, నువ్వు జస్ట్ వింటూ కానీ నువ్వు మధ్యలో ఆగి ఇంకా చాలా ఉంది అంటుంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది. డిస్క్లైమర్ ఇస్ ద ప్రాబ్లం. రివ్యూ రైటర్లా మాట్లాడుకుందాం అంటే సినిమా చూసిన తర్వాత ఏం మాట్లాడతాం అనేది రివ్యూ. కాబట్టి ఈ సినిమా చూసిన తర్వాత అంటే ఒక ఆడియన్గా నేను చూస్తే నేనేం ఫీల్ అవుతానంటే, ఎక్కడ ఈ సినిమాలో లిబర్టీస్ ఉండవు సార్. అంటే సినిమాటిక్ లిబర్టీ అని ఒకటి ఉంటుంది కదా, ఈ సినిమాలో అది ఉండదు. అంటే అంత ప్రాక్టికల్గా ఉంటుంది, ఎవ్రీథింగ్ వెంట ప్రాక్టికల్. అంటే మేకింగ్ లిబర్టీస్ కాదు, అంటే ఒక సీన్ కన్సీవ్ చేయడానికి కొన్ని లిబర్టీస్ తీసుకుంటాం, అవి వేరు. రైటింగ్ లిబర్టీస్ లేవు ఈ సినిమాలో, ప్రాక్టికల్గా ఉంటుంది, ఎవ్రీథింగ్ వెంట ప్రాక్టికల్.
ఈ అమ్మాయి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, వీడు ఎందుకు ఇలా చేస్తాడు, లాయర్ ఎందుకు అలా చేస్తాడు, ఈ సీన్ ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ డైలాగులు ఎందుకు ఇలా మాట్లాడతారు, ఇట్లాంటి లాజిక్లు సినిమాటిక్ లిబర్టీతో తీసుకుని సినిమా కోసం కంఫర్ట్ తో కంఫర్ట్ correct. కోసం రాయలేదు. రైటింగ్ వాజ్ సో ప్రాక్టికల్. Mm. ఇది 1 minute రివ్యూగా చెప్పమంటే తర్వాత ఎక్కడైనా వెబ్సైట్లో కూడా ఇది రివ్యూ రాయొచ్చు. Yeah. నో లిబర్టీస్ ఇన్ రైటింగ్, Yeah. Oh, yeah, ప్రాక్టికల్ nice. ఫిల్మ్ మేకింగ్ ఇది. Actually makes sense. Yeah. I think that I of course చాలా సార్లు సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుంటాం చాలా సినిమాల్లో, కానీ ఐ పర్సనలీ లైక్ ఇట్ వెన్ ఇట్ ఆర్గానిక్లీ ఫాల్స్ అండ్ స్టోరీ టెల్లింగ్. ఆ లిబర్టీ అవసరం లేకుండా ఆ సినిమాటిక్ హైని ఇస్తూ, కానీ ఆ హైని ఇవ్వటం కోసం మనం ఎక్స్ట్రా పుష్ చేయకుండా కథ చెప్పగలిగినప్పుడు దట్ టు వెన్ ఇట్ కమ్స్ టు కోర్ట్ రూమ్ డ్రామా. కాదు. కరెక్ట్. కోర్ట్ రూమ్ డ్రామాలో లిబర్టీ తీసుకోకుండా రాయడం సంథింగ్ అన్ అచీవ్మెంట్ అని ఫీల్ అవుతుంది సార్ పర్సనల్గా. వేరే విషయం. థ్యాంక్స్ టు మై గైస్ కార్తిక్. రైటింగ్ అనే విషయాన్ని ఎప్పుడు సోలో క్రెడిట్గా తీసుకోండి సార్, అది ఇట్స్ అ కలెక్టివ్ ప్రాసెస్, కలెక్టివ్ ఎఫర్ట్. అండ్ అది కూడా అంటే ఆ లిబర్టీస్ మాట్లాడితే ఎస్పెషలీ మనము దట్ వన్ మనము ఈ కేసు డిఫెండ్ చేయడానికి వీఆర్ ఆల్సో టేకింగ్ రిఫరెన్స్ ఆఫ్ అనదర్ కేస్. ఆ రిఫరెన్స్ కేసు కూడా ఎంత ఇట్స్ యాక్చువల్లీ నేను మళ్ళీ అది క్రాస్ వెరిఫైడ్ విత్ అన్ లాయర్. లైక్ హీ వాజ్ ఇంప్రెస్డ్. ఓ మీరు ఇది డిఫెండ్ చేయడానికి ఇది రిఫరెన్స్ వాడుతున్నారా అనేది అసలు హీ వాజ్ లైక్ అంటే హీ వాజ్ బ్లోన్ దట్ లాయర్ హిమ్సెల్ఫ్. కోర్ట్ రూమ్ ఇట్సెల్ఫ్ ఇట్స్ నాట్ లైక్ ఎనీ అదర్ ఫిల్మ్. నేను అడిగాను కూడా, ఇది మనం ఎప్పుడు చూడలేదు కదా జగదీష్, ఇలా ఉండదు కదా జగదీష్, కోర్ట్ అంటే అక్క మీరు వెళ్ళి డిస్ట్రిక్ట్ కోర్ట్ చూడండి ఇలాగే ఉంటుంది. సో ఈ said ఇలా ఉండదు కదా కోర్ట్ అంటే మీరు సినిమాల్లో చూసిన మన కోర్ట్ అలా సినిమాల్లో ఉండదు. చాలా మయసబ్ ఉంటుంది. దట్ ఈస్ నాట్ So it stayed very true. ఒక మిస్కన్సెప్షన్ ఉండింది సార్ నాకు, అంటే వాల్ పోస్టర్ మీరు బ్యానర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉంది ఒక మిస్కన్సెప్షన్ నాకు. దాన్ని ఇప్పుడు కన్ఫెస్ చేయాలి, మీకు కన్ఫెస్ చేయాలి, మీతో పాటు ఆల్ ద ఆస్పిరెంట్స్ అవుట్ దేర్ బడ్డింగ్ పీపుల్. ఒక కన్ఫెషన్ సార్ ఇది. నా మిస్కన్సెప్షన్ ఏంటంటే వాల్ పోస్టర్ సినిమా నాన్నగారు ప్రొడ్యూసర్ అయ్యారు, ఓకే. ఇప్పటి వరకు అంటే నేను ఈ బ్యానర్లోకి రావడానికి ముందు వరకు వచ్చింది 2 డైరెక్టర్లు, ప్రశాంత్ వర్మ గారు, శైలేష్ గారు. వీళ్ళిద్దరు ఎవరు? కీర్తి గారు ఇదే మ్యాటర్ ఇదే. ప్రశాంత్ వర్మ హీఈస్ సమ్వేర్ అంటే సంథింగ్ వెల్ ఆఫ్. ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు సైలెంట్ మెలోడీ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు దట్ వాస్ ప్రొడ్యూస్డ్ బై సందీప్ కిషన్. సందీప్ కిషన్ గారు హీరోగా రారా కృష్ణయ్య సినిమా చేస్తున్నప్పుడు ఆ రారా కృష్ణయ్యకి నేను ఏడి మా సెట్లో ఆయన షార్ట్ ఫిల్మ్ చూపించి నేను ప్రొడ్యూస్ చేశాను ఇది షార్ట్ ఫిల్మ్, ఇట్ వాస్ గోయింగ్ లైక్ సంథింగ్ ఎల్స్ అండ్ దిస్ గై ప్రశాంత్ వర్మ మామూలుడు కాదని చెప్పి మా సెట్లో మాట్లాడుతున్నాడు. అండ్ హీ వాస్ సీన్ యాజ్ అ డైరెక్టర్ ఇన్ వాల్ పోస్టర్ సినిమా. అంటే ఎక్కడో ఒక సంథింగ్ ఎలాంటి బ్యాకింగ్, అంటే సందీప్ కిషన్ గారు ప్రొడ్యూస్ చేశారంటే ఒక షార్ట్ ఫిల్మ్ ఇతను ఎవరై ఉంటారులే, అండ్ ఏదో బ్యాకింగ్ ఉండి ఉంటుంది. సో ఎక్కడో బ్యాకింగ్ నుంచి వస్తే ప్రశాంత్ వర్మ, ఓకే. ఆ తర్వాత చూస్తే శైలేష్ గారు, హీఈస్ ఫ్రమ్ సిడ్నీ, ఆస్ట్రేలియా. ఓహో ఓకే, ఏదో ఎంతో కొంత బ్యాకింగ్ పట్టుకొని వస్తే తప్ప వాల్ పోస్టర్లోకి లేదులే ఎంట్రీ. ఆస్ట్రేలియా కూడా బ్యాకింగ్ ఆస్ట్రేలియా పాస్పోర్ట్ అంటే సంథింగ్ ఏదో అదే ఏదో మైండ్ లో వస్తే అక్క బ్లడ్ రిలేటెడ్. ఓహో ఓకే. అంటే వాల్ పోస్టర్ బ్యానర్లోకి ఆ గేట్ ఎంట్రీ కొద్దిగా టఫెస్ట్ టాస్కే మనలాంటి వాళ్ళకి, ఇది ఇంపాసిబుల్లే, ఓకేలే అనుకుంటున్న మూమెంట్ సార్ నాకు అదంతా. అంటే ఇదంత ఈజీ థింగ్ కాదని, కానీ ఎందుకో స్క్రిప్ట్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత దర్శక్ కూడా నేను కథ అయిపోయిన తర్వాత కథ నరేషన్ ఇచ్చిన తర్వాత ఎందుకో నాకు ఎందుకు అనిపించిందో తెలియదు, అన్న ఈ సినిమాకి ఎందుకో వెనకాతల నాన్నగారు పేరుంటే బాగుంటుంది అనిపిస్తుందన్నా, ఇది నాన్నగారు ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అని అన్న. ఎందుకన్నా తెలియదు. అరే నాని అన్న తప్ప ఎవరు ప్రొడ్యూస్ చేసినా బాగోదురా అన్నాడు. ఫ్రమ్ దెన్ హీ ఈస్ ట్రైంగ్ టు రీచ్ యూ. తర్వాత వచ్చేసాను, నేను వచ్చాను, చెప్పాను, సినిమా చేశాను. నౌ నాకు అప్పుడున్న మిస్కన్సెప్షన్ అంతా అబద్ధం, అదంతా ఫాల్స్. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను టు ఆల్ ది ఆస్పిరెంట్స్ అండ్ మీకు. ఐ వాస్ రాంగ్ బికాజ్ ఐ హ్యావ్ నో బ్యాకింగ్. నేను ఆస్ట్రేలియా లేదు నా వెనక, నేను సందీప్ కిషన్ లాంటి హీరోస్ ఎవరో ప్రొడ్యూస్ చేసిన షార్ట్ ఫిల్మ్ చేయలేదు. I'm not from your family. No, but what end of the day, like you said, నాకు అసలు తను ఇంత ముందు షార్ట్ ఫిల్మ్ చేసాడని నాకు తెలియదు. ఇప్పుడు దాకా నేను చూడలా. శైలేష్ ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు నాకు తెలియదు. నేను అక్కడ కలిస్తే ఒక అతను కలవాలంటున్నాడు అని లక్ష్మి నాకు చెప్తే, అవునా పంపించమని ఒకసారి చెప్పన్నా. ఇక్కడికి వచ్చాడు. 3వ మీటింగ్లోనో 4వ మీటింగ్లోనో నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒకసారి కలు 12th కంటే నేను 12th ఆస్ట్రేలియాలో ఉంటే ఆస్ట్రేలియాలో ఏం పని అన్నా. అయితే ఏంటంటే ఇలా లేదు నాకు జాబ్కి లీవ్ పెట్టి వచ్చాను అన్నాడు.
నాకు అప్పటిదాకా అది తెలియదు. ఈవిడైతే ఇది వేరే స్టోరీ కంప్లీట్ గా. సో నేను ఇవన్నీ మీకు తెలియని విషయం నాకు మొదలు తెలుసు. ట్రై చేస్తే లేదు నేను చేస్తా అని వచ్చింది. So perfect. నేను ఇలా రాసాను అని అంటే he said అది కరెక్ట్. Aki, if I don't like it, I will not do anything. I have to like it, and he gave me అది that నేను చదవలా. disclaimer. నాకు పంపించి స్క్రిప్ట్ ఒక 4 నెలలు నేను ఇంట్లో ఉన్న కజిన్ అందరూ చదివేసి చాలా భయం. నేను చదవాలా, ఎందుకు తెలుసా, చదివితే నో చెప్పాలన్న భయం. అక్కకి ఎలా నో చెప్తారు? అండ్ నేను చెప్పకుండా ఉండలేను. నేను కనుక చదివి నాకు ఇట్ డజంట్ వర్క్. సో నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యా ఏంటంటే No చెప్పేద్దాం. ఎందుకు వర్కౌట్ అవ్వదు అని ఎక్స్ప్లెయిన్ చేసి అక్కకి చెప్పాల్సి వస్తుంది. ఓకే, అందుకని చదవటం ఎంత దూరం పుష్ చేస్తే అంత దూరం పుష్ చేద్దామని. బట్ సర్లే ఇంకొక ఎండ్కి వచ్చేసింది, ఇంకా చదవాల్సిందే. చదివి లైక్ ఈ టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది సడన్ గా అని And చెప్పి he didn't say that. అప్పుడు ఫస్ట్ టైం I think he asked for somebody else. నాకు చాలా నచ్చింది. Is it because అక్కనా లేకపోతే మీకు నాకు కూడా ఆ పరిస్థితి నచ్చిందా? ఎప్పుడు లేదు కదా.